ఓకే అనకపోతే మీరు ఊరుకోరుగా. 3 నెలలు సెలవు ఎలా గడుపుతామో చెప్పు. శివరాం గొంతులో ఉత్సాహం ఉరకలు వేసింది. మీరు వచ్చిన తర్వాత చూద్దాంలేండి. అలా కాదు, 15 రోజులు మీ అమ్మగారింట్లో గడుపుతాం. ఒక్క వారం రోజులు మా మావయ్య ఇంట్లో ఉందాం. మిగతా రోజులన్నీ నీతోనే. నువ్వు ఎలా అంటే అలా, హ్యాపీగా, జాలీగా. సరేనా? సరే సరే, ఇంకేంటి చెప్పండి ఆత్రంగా అంది మాధవి. ఏమీ లేవు, ఉండనా మరి? మై స్వీట్ మధు, గుడ్ నైట్, బాయ్ బాయ్. గుడ్ నైట్, బాయ్. మాధవి పూర్తిగా బాయ్ చెప్పకుండానే కాల్ కట్ అయిపోయింది. రాత్రి 11 గంటలు. లెఫ్టినెంట్ శివరాం చీకట్లోకి గుచ్చి చూస్తున్నాడు. చుట్టూ మంచు కొండలు, శరీరం గడ్డకట్టుకుపోయే చలి. ఉండుండి గాలి జివ్వుమని కొడుతోంది. శివరాం రైఫిల్ ఎక్కుపెట్టి ముందుకు జరుగుతూ పరిసరాల్ని డేగ కళ్ళతో గమనిస్తున్నాడు. చీమ చిటుక్కుమన్న శబ్దం వినిపించిన శివరాం రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.